ఫ్రెండ్స్ ఈ వీడియోని మనమైతే ఎలైట్ మోషన్లో అయితే చేశాము. అండ్ ఈ వీడియోకు కావాల్సిన మెటీరియల్ అవన్నీ మనకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. మనం ఎక్కువ లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఈ ప్రీ వీడియో చూద్దాం. ఆ తర్వాత ఎడిటింగ్ అయితే మీరు చూసి అయితే చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు. అది కూడా మీకు చెప్తాను ఇక్కడ ఏం చేయాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఎలైట్ మోషన్ ఉంది, మీరు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కదా. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని కొంచెం లాంగ్ ప్రెస్ అయితే చేసేయండి. దీన్ని లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ లింక్ అని కనిపిస్తుంది కదా, షేర్ లింక్లో వెళ్ళేసి అంటే మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ని, లేదంటే మీ యొక్క ఓన్ నెంబర్ ఉంటే మీ నెంబర్ని అయితే సెండ్ చేసుకోండి. ఇది నా ఓన్ నెంబర్ని నేను సేవ్ చేసుకున్నాను. ఇలా దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీని ఏరో మార్క్ మీద క్లిక్ చేసి ఇలా సెండ్ అయితే చేసుకోండి. ఇలా సెండ్ చేసుకున్న దానికి మీరు ఇంకే బెనిఫిట్ ఏంటంటే దీని మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్లీ మనకు ఎలైట్ మోషన్లో అయితే. హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, చాలా డేస్ తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ చాలా డేస్ అయింది కదా వీడియో చేసి, మాట్లాడేటప్పుడు కొంచెం అటు ఇటు కావచ్చు, అర్థం అయితే చేసుకోండి. సరేనా? మన వీడియో లోపల వెళ్ళిపోతే కొంచెం ఇది ప్రమోషన్ వీడియో అయితే చేశాను. అంటే ప్రమోషన్ ఏం లేదు, కొంచెం ఆ టైప్లో అయితే నేను చేసి చూశాను. అంటే ఎలా వస్తుంది వీడియో అనేది కొంచెం బాగానే వచ్చింది. మీరు కూడా ఇలాంటివి ట్రై చేయవచ్చు, లేదంటే 3D వీడియో కూడా ట్రై చేయవచ్చు. ఇందులో అంటే 3D వీడియో టైప్లో ఉంది కదా. సో మీరు ఏదైనా మీ నేమ్ కానీ, లేదంటే మీ లోగో కానీ ఏదైనా మీరు కొంచెం రివీల్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయితే దీన్ని అయితే సెట్ చేశాను. సో మీరు చూసి చేసుకునే అయితే ట్రై చేయండి. ఏదో ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుని చేసినట్టు కాదు. ఇంకో విషయం ఏంటంటే మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది కదా, దాని సొల్యూషన్ కూడా చూశాను ఉంది. మీరు డైరెక్ట్ ఇంపోర్ట్ చేసే టైప్లో కూడా వచ్చింది, కాకపోతే కొంచెం టైం పడుతుంది దానికి. సో మీరు కొంచెం అర్థం చేసుకోండి ఆ టైం వరకు. వేరే ఫోన్ ఉంటే దాంట్లో నుంచి చేయవచ్చు. ఇప్పుడు నా వద్ద సింగిల్ ఫోన్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను దాన్ని కూడా చెప్తాను మీకు. 1 వీక్ నాకైతే టైం ఇవ్వండి, దాంట్లోనే మీరు డెఫినెట్లీ మీకు సాల్వ్ చేస్తాను ప్రాబ్లం. సరేనా? అండ్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటి, ఇక్కడ 3D కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ బాక్స్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే కెమెరా ఆప్షన్ ఉందో దాన్ని అయితే ఆన్ చేసుకోండి. సో మీరు ఇక్కడ వీడియో చూపిస్తాను. ఇది అయిపోయింది కదా. సో ఇక్కడ చూశారు కదా, ఇలా అయితే మీరు అయిపోయింది కదా. సో ఇక్కడ మీకు ఏమైందంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే కొంచెం ఫస్ట్ ఏదైతే ఒక ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే పెట్టుకున్నాను. దాన్ని మనం అంటే ఇక్కడ చూసుకోండి, మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏదైనా ఇమేజ్ మీద క్లిక్ చేయండి. అంటే లాస్ట్ ఇమేజ్ ఏదైతే నేను క్లాక్ వైగా తిరుగుతుందో ఆ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేశాను కదా. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దీంట్లో క్లిక్ చేసి ఇక్కడ జెడ్ యాక్సెస్ చూసుకోండి. నేను ఏదైతే పైన ఉందో ఇక్కడ ఆన్ చేస్తాను. ఇది పైగా ఉంది కదా, మీకు ఇలా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు. సరేనా? సో దీన్ని అయితే ఆఫ్ చేయండి. చివరికి ఎవరు ఆప్షన్ దీన్ని అయితే ఆఫ్ చేయండి, మీకు ఇది క్లారిటీగా వచ్చేస్తాను. సరేనా? ఇది కొంచెం డిలీట్ చేసేద్దాం. కెమెరా మీద చూడండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఇక్కడ 2000 ఉంది కదా, దీన్ని మీరు ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మీరు ఎక్కువగా చేయకుండా అవసరం లేకుండా మీరు రీప్లేస్ పెట్టుకున్నా మీకు పర్లేదు. సరేనా? ఏదైనా లవ్గా రివ్యూలో చేయను, రీప్లేస్ పెట్టుకోవడం కూడా చాలా ఈజీ. మీకు అంటే నేను ఓల్డ్ వీడియోస్లో కూడా చెప్పాను, వాగా అయితే ఇప్పుడు డిలీట్ చేసేసాను కాబట్టి ఇక్కడ లేదు. సో అంటే ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే మనకు కలర్ అండ్ ఫిల్ ఉందో దీంట్లో వెళ్ళేసి మీరు ఇక్కడ బడ్జెట్ అయితే నేనైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న యాప్ అది. ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఫోటో చూసుకొని అది రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు ఫోటోస్ని. సరేనా? ఏదైనా ఇమేజ్ మీద క్లిక్ చేసి అది రీప్లేస్ అయిపోతుంది. సైజ్ ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే కొంచెం ఇలా చేసి కొంచెం సైజ్ ఫింగర్తో లేదా దేనితోనే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సరేనా? ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మేము ఆల్మోస్ట్ మీరు రీప్లేస్ పెట్టుకోవడం 2 ఇమేజెస్ అది రీప్లేస్ పెట్టుకుంటారు. మిగతావన్నీ నేను పెట్టుకున్నాను, మీకు అరేంజ్ చేసి ఇచ్చింది. ఒకవేళ మీ ప్రాజెక్ట్ ఫుల్గా అయిపోతే మీరు ఏరో మార్క్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోవడం ఈ వీడియో. సరేనా? ఏదైనా మీకు నచ్చిన హెచ్డీలో మీరైతే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? నేనైతే కొంచెం ఫోన్ సపోర్ట్ చేయదు కాబట్టి 720లో అయితే చేస్తున్నాను. మీకు నచ్చిన దాంట్లో మీరైతే చేసుకోండి. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.